వెయిట్ లాస్‌కి ఉపయోగపడే వెజిటబుల్ ఉప్మాకి ఫస్ట్ ఇలా కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేడయ్యాక వేరుశనగ పప్పులు, ఇలా జీడిపప్పులు వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా పెసరపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇది వెయిట్ లాస్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం మధ్యాహ్నం పూట లంచ్‌కి కానీ, రాత్రిపూట డిన్నర్‌కి కానీ తినొచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఆరాక కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోకి నేను బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, టమాటో, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను. ఇంకా ఫ్రోజన్ పీస్ కూడా వేసాను, పచ్చి బఠానీలు. ఇది కూడా ప్రోటీన్‌కి మంచిది. ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేను వెజిటేబుల్స్ వేసాను. ఒక కప్పు వెజిటేబుల్స్కి ఒక కప్పు రవ్వ తీసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం నేను అల్లం పేస్ట్ వేసాను. అల్లం ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అదే వేసాను. కూరగాయ ముక్కలన్నీ కొంచెం మనం సాఫ్ట్ అయ్యేదాకా మూత పెట్టకుండా ఇలాగే కుక్ అవనివ్వాలి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటే కింద, ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి కింద అంటుకోకుండా ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకొని మనం కుక్ అవనివ్వాలి. ఇప్పుడు నేను దీంట్లో ఒక రవ్వ వేసేసుకుంటున్నాను. రవ్వ వేసాక నాకు దీనికి కావాల్సినంత నీరు పోసుకోవాలి. అంటే 1కి 2 కప్స్ 1:2 రేషియోలో మనం వాటర్ పోసుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా వేసుకుని కొంచెం మనకు ఉడుకు పట్టేదాకా కుక్కర్ మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఆ తర్వాతే మనం కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా ఎందుకంటే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, కానీ అదొక పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఒక రకమైన అలా వస్తుంది. అలా కాకుండా ఇలా చేస్తే మనం మంచి టేస్ట్ వస్తుంది. అయిపోయింది. 3 విజిల్స్ వచ్చాక ఇలా ఓపెన్ చేస్తాను. చూడండి ఎలా ఉందో. మంచిగా కుక్ అవుతుంది. అంటే 50% మనం కుక్కర్ మూత పెట్టకుండా కుక్ చేసుకున్నాక తర్వాత మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వాలి. మనకు విడిగా అప్పుడు బాండీలో చేస్తే ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుంది టేస్ట్. ఇది చాలా కడుపు నిండుగా ఉంటుంది కొంచెం తిన్నా మనం. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో కొంచెం నెయ్యి అలాగే నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది నచ్చితే కనుక. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.